ప్రేమ అంటే ఇవ్వటం పిల్లారా. ఇవ్వటానికి కావలసినంత హృదయము, కనికరము, జాలి, దయ యేసయ్య మన పట్ల కలిగి ఉన్నాడు. దేవుడు వై గాడ్ ఈస్ లవింగ్ అస్, ఎందుకు దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడంటే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించెను. మనము నశించడం దేవునికి ఇష్టం లేదు పిల్లారా. మనం నాశనం అయిపోవటం దేవునికి ఇష్టం లేదు. నీ జీవితం పతనం అవటం దేవునికి ఇష్టం లేదు. దేవుని ప్రేమను నువ్వు తెలుసుకుంటే, దేవుని నువ్వు ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. దేవుని యొద్దకు వస్తే దేవుని యొద్దకు వస్తాడు. నీ హృదయాన్ని దేవునికి ఇస్తే తన వాక్యాన్ని, ప్రేమను, శాంతిని, సమాధానాన్ని నీ హృదయంలో నింపుతాడు. దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది పిల్లారా. ఎంతో మంది జీవితాలు వెలిగించబడి దేవుని ప్రేమతో నింపబడి సంతోషముతో, శాంతితో, సమాధానముతో, ఆనందంగా